హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మహమ్మద్ షమి వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 2 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఏకైక భారత్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో సొంతంగా ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నాడు. మహమ్మద్ షమి ఉత్తరప్రదేశ్లోని సాహస్పూర్కి చెందినవాడు. అతని తండ్రి టోషిఫ్ అలీ సాధారణ రైతు. తండ్రి కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ ఆడేవాడు. షమీకి ఒక చెల్లెలు, 3 సోదరులు ఉన్నారు. సోదరులకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా ఫాస్ట్ బౌలర్స్ కావాలని అనుకునేవారు. అందుకే చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేవారు. 2005లో షమీ తండ్రి షమీలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిని తన గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్లోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకెళ్లాడు. దాంతో బద్రుద్దీన్ సిద్దికి అండర్-19 విభాగంలో ఉత్తరప్రదేశ్ జట్టులో స్థానం పొందేటట్లు చేశాడు. ఆ తర్వాత బద్రుద్దీన్ 2005లో కోల్కతాకు పంపాడు. షమీ డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్కు ఆడేవాడు. ఆ క్లబ్ కొరకు ఆడుతున్నప్పుడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు మాజీ అసిస్టెంట్ సెక్రటరీ అయిన దెబబ్రటా దాస్ అనే వ్యక్తి షమీని గుర్తించాడు. షమీ బౌలింగ్కు ఆకర్షితుడైన దాస్ అతని టీంలో అంటే టౌన్ క్లబ్లో చేర్చుకున్నాడు. అందుకు గాను 75,000 రూపాయల కాంట్రాక్టు కూడా మాట్లాడుకున్నారు. అయితే షమీకి కలకత్తాలో సరైన నివాసం లేకపోవడంతో దాసు గారు తన ఇంట్లోనే ఉంచుకునేవారు. షమీ టౌన్ క్లబ్ తరపున బాగా బౌలింగ్ చేసి అండర్-22 బెంగాల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దాస్ గారు క్రికెట్ జట్టు ఎంపికదారుల్లో ఒకరైన సబర్బన్ బెనర్జీ వద్దకు షమీని తీసుకుని పోయి షమీ బౌలింగ్ పరిశీలించవలసిందిగా కోరాడు. అప్పుడు షమీ చేసిన బౌలింగు బెనర్జీ గారిని కూడా ఆకట్టుకుంది. దాంతో అండర్-22 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. బెంగాల్ జట్టులో స్థానం పొందిన తర్వాత దాస్ గారు బెంగాల్లో పెద్ద క్లబ్ అయిన మోహన్ బగాన్ క్లబ్కు షమీని పంపాడు. ఆ క్లబ్లో చేరిన తర్వాత ఈడెన్ గార్డెన్ నెట్స్ వద్ద సౌరభ్ గంగూలీకి బౌలింగ్ చేసేవాడు షమీ. గంగూలీ కూడా షమీ బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సెలెక్టర్లను కోరాడు. తర్వాత 2010లో బెంగాల్ రంజీ స్క్వాడ్లో స్థానం పొందాడు షమీ. షమీ మొట్టమొదటిసారిగా 2010లో దేశీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2010లో అస్సాంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ను ప్రారంభించాడు. అందులో 3 వికెట్లను తీసుకున్నాడు షమీ. దేశీయ క్రికెట్లో అతని ప్రదర్శన కారణంగా 2012లో వెస్టిండీస్ బౌండ్ ఇండియా ఏ స్క్వాడ్లో స్థానం పొందాడు. ఆ ఆటలో మ్యాచ్ గెలుపు కోసం 10 వికెట్ల వద్ద 73 పరుగులు భాగస్వామ్యాన్ని కూడా చేశాడు షమీ. 2012 డిసెంబర్లో రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో హైదరాబాద్ జట్టుకు ప్రత్యర్థిగా ఆడాడు షమీ. అందులో 36 పరుగుల వద్ద 4 వికెట్లు, 71 పరుగులకే 6 వికెట్లు తీసి 6 బంతులకు 15 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ 2011 సీజన్కు ఒప్పందం చేసుకున్నాడు. దీనికి కోచ్గా వసీం అక్రమ్ వ్యవహరించాడు. ఈ సీజన్లో షమీ కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తర్వాత 2 సీజన్లలో ఫ్రాంచైజీ చేత కొనసాగింపబడ్డాడు. 2012లో టైటిల్ గెలుచుకున్న జట్టులో ఒక భాగమయ్యాడు షమీ. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ షమీని 4,25,00,000కు కొనుక్కుంది. అందులో కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు షమీ. షమీ అత్యధికంగా 148 కిలోమీటర్ల/అవర్ స్పీడ్తో బౌలింగ్ చేస్తాడు. షమీ బెంగాల్ జట్టు సహసభ్యుడు అశోక్ దిండా స్థానంలో పాకిస్తాన్తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్కు ఎంపిక కాబడ్డాడు. మొట్టమొదటిసారి 2013 జనవరి 5న 3వ ఓడిఐలో ప్రవేశించాడు షమీ. 9 ఓవర్లలో కేవలం 23 స్కోర్లిచ్చి 1 వికెట్ తీసి అతి తక్కువ స్కోరు ఆటలో ఓడించి భారతదేశం 10 పరుగుల తేడాతో విజయం సాధించేటట్లు చేశాడు షమీ. అక్టోబర్ 2013లో ఆస్ట్రేలియా పర్యటన కోసం షమీ ఎంపికయ్యాడు. అయితే ఆ పర్యటనలో మొదటి 3 మ్యాచ్లు ఆడకపోయినప్పటికీ 4వ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు షమీ. 2014లో న్యూజిలాండ్లో జరిగిన భారత పర్యటనలో షమీ 28.72 సగటుతో 11 వికెట్లు తీశాడు. 2014 మార్చి 5న ఆసియా కప్ కొరకు ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన మ్యాచ్లో 50 వన్డే వికెట్లు సాధించిన 2వ వ్యక్తిగా నిలిచాడు. ఆ టోర్నమెంట్లో 9 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్తో 3.1 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన తర్వాత భారత్ 3.1 తేడాతో ఓడిఐ సిరీస్ను గెలుచుకుంది. దీనిలో 24.16 సగటుతో 8 వికెట్లు తీశాడు షమీ. 5వ ఓడిలో వాటమి అంచున ఉన్న స్పెలలో మంచి లైన్ అండ్ లెంగ్త్ మిడిల్ ఫస్ట్ యార్కర్స్తో బౌలింగ్ చేశాడు.
2014 అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో షమి 10 వికెట్లు 17.40 సగటుతో సాధించాడు. సిరీస్లో రెండో వన్డేలో అతను తన వన్డేల్లో అత్యధిక స్థానాన్ని పొందాడు. క్రికెట్ చరిత్రలో ఎంతో సాధించిన మహమ్మద్ షమి వ్యక్తిగత జీవితంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు, చాలా కోల్పోయాడు కూడా. 2018 మార్చి 9న షమి అతని కుటుంబ సభ్యులపై అతని భార్య హసీన్ జహాన్ గృహహింస, అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయించింది. హత్యాయత్నం, మానభంగం ఆరోపణలు కూడా హసీన్ జత చేసింది. షమి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని కూడా తన భార్య ఆరోపించింది. ఈ ఆరోపణల దృష్ట్యా బీసీసీఐ షమి పేరును తమ ఒప్పందాల చిట్టా నుండి తొలగించింది. 2018 మార్చి 22న బీసీసీఐ యొక్క అవినీతి నిరోధక విభాగం షమి నిర్దోషాన్ని తేల్చాక మళ్లీ అతనితో ఒప్పందాలు చేసుకుంది. 11 ఏప్రిల్ 2018న హసీన్ జహాన్ తమ కూతురి ఖర్చులకు గాను షమి వద్ద నుండి నెలకు 15 లక్షల చొప్పున భరణం కోరింది. నిజానికి హసీన్ జహాన్ చాలా ఆరోపణలు చేసింది షమి పైన. షమి తన ఇంట్లో ఎవరికీ కనబడకుండా రహస్యంగా ఒక అమ్మాయిని ఉంచుకున్నాడని, వారిద్దరూ ఒకే గదిలో ఉంటూ లైంగికంగా కలిశారని, నేను బయట గదిలో ఉన్నానని, అలా ఒక అమ్మాయిని తన గదిలో రహస్యంగా ఉంచుకుంటే గర్ల్ ఫ్రెండ్ అయినా అంటారు, లేదంటే వేశ్య అని కూడా అంటారు అని హసీన్ ఆరోపించింది. అంతేకాదు, షమి ఇక ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోకుండా అతనికి బహిరంగంగా దేహశుద్ధి చేయాలని హసీన్ మీడియా సమక్షంలోనే తన ఆక్రోశాన్ని వెల్లడించింది ఆ రోజు. ఈ అక్రమ సంబంధాలే కాక షమి అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా, శారీరకంగా వేధించారని, ఎప్పటికైనా తనలో మార్పు వస్తుందని ఎదురు చూశానని, రాకపోవడంతోనే అతని బండారం బయట పెట్టవలసి వచ్చిందని, న్యాయవాదులను ఆశ్రయించవలసి వచ్చిందని హసీన్ జహాన్ ఆరోపించారు. షమి తనను హత్య చేయాలని చూశాడని, మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడ్డాడని, ఒక బాలీవుడ్ హీరోయిన్ను పెళ్లాడదలుచుకున్నాడని కూడా ఆమె ఆరోపించింది. షమి తన సోదరుడు హషీబు ఉండే గదిలోకి తనను నెట్టేవాడని, తన తమ్ముడు లైంగిక వాంఛల్ని తీర్చమని బలవంత పెట్టేవాడని, తను గట్టిగా కేకలు వేస్తే గాని తలుపు తీసేవాడు కాదని కూడా ఆరోపించింది ఆమె. లండన్కి చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయి నుండి పాకిస్తాన్కు చెందిన అలిజ్బా అనే అమ్మాయి ద్వారా షమీకి పెద్ద మొత్తంలో ధనం ముట్టిందని కూడా హసీన్ ఆరోపించారు. షమి తన తమ్ముడు మరదలతో రెండవ పెళ్లికి సిద్ధపడ్డాడని, అందుకే తనకు డబ్బు ఎరవేసి విడాకులు కోరుతున్నాడని హసీన్ జహాన్ ఆరోపించింది. బీసీసీఐ రికార్డులో ఉన్నట్లు షమి డేట్ ఆఫ్ బర్త్ 1990 సెప్టెంబర్ 3 కాదని, 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారం 1984 జనవరి 3 అని, డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం 1982 మే 5 అని హసీన్ జహాన్ ఆరోపించింది. షమి ఒక మోసగాడని, అయినా కూడా అన్ని వైపుల నుండి అతనికి మద్దతు లభిస్తుందని, స్టార్ క్రికెటర్ ఈ విధంగా ప్రవర్తించడం నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని కూడా ఆమె వాపోయింది. సగటు మనిషి తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే ప్రభుత్వం, తక్షణమే అదుపులోకి తీసుకునే పోలీసులు షమి కేవలం ఒక స్టార్ క్రికెటర్ కావడం చేతనే మిన్నకుండిపోయారని కూడా ఆరోపించారు ఆమె. ప్రసార మాధ్యమాలు నేరగాళ్లను సమర్థిస్తున్నాయని, అంత మాత్రాన ధనబలంతో చేసిన అపరాధం మాసిపోదని, పాపి రక్షింపబడడని ఆమె సమాజాన్ని ప్రశ్నించారు. అయితే షమి వీటన్నింటినీ కూడా ఖండించాడు. తనపై కుట్ర పన్నబడిందని, తన ఆటను చెరచడానికే ఈ అభియోగాలు మోపబడుతున్నాయని కూడా షమి ఎదురు ప్రశ్నించాడు. తాను ఫిక్సింగ్కు పాల్పడినట్లయితే, అదే గనక రుజువైతే తనను ఉరితీయమని షమి ఆ మధ్య కన్నీటి పర్యంతం కూడా అయ్యాడు. తాను నిర్దోషని, తన అమాయకత్వాన్ని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని షమి తెలిపాడు. తన భార్యతో కలిసి ఉండే ఆశ ఆమె చేసిన ఆరోపణలతో చనిపోయిందని షమి తెలిపాడు. నేనేమిటో నా జట్టుకు తెలుసని ఈ ఆరోపణలన్నింటినీ కొట్టేశారు. తన జట్టు సభ్యులు ప్రత్యక్షంగానే తనకు వెన్నుదన్నుగా నిలిచారని, అన్ని కుటుంబాలలో సాధారణమైన సమస్యలే తన కుటుంబంలో రచ్చకీర్చబడ్డాయని, వేలంతని కొండంతలుగా చూపబడ్డాయని షమి తెలిపాడు. తనని జట్టు నుండి తొలగించి వేయాలన్న బీసీసీఐ నిర్ణయం తనకి తృణప్రాయమని, తన బాధంతా తన కూతురు గురించేనని తెలిపాడు. మొదటి పెళ్లితోనే తాను పుట్టెడు దుఃఖంతో ఉన్నానని, ఇటువంటి పరిస్థితులలో నేను రెండవ పెళ్లి గురించి ఆలోచించే స్థితి లేదని షమి పత్రికాముఖంగా తెలియజేశాడు. తమ అమ్మాయి తనతో లేని వెలితి తనను తీవ్రంగా బాధిస్తోందని, మదన పడుతూనే ఒకవేళ తాను రెండవ పెళ్లి చేసుకుంటే హసీన్కు ఆహ్వానం పంపుతానని కూడా ఆ మధ్య చమత్కరించాడు. అయితే షమీని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు నిజమా కాదన్నది కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఏం జరుగుతుందన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.